హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ టమాటా పప్పు. మనం రెగ్యులర్గా చేసుకునే ఈ టమాటా పప్పును చాలా కమ్మగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. మనము రోజు చేసుకుంటున్నా సరే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది. కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత హడావిడిలో ఉన్నా మనము టమాటా పప్పును చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్కు ది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా మనం పప్పును నానబెట్టుకోవాలి. కుక్కర్లో మనం ఈ పప్పును చేసుకుంటున్నాము, అందుకే నేను కుక్కర్లోనే నానబెట్టుకుంటున్నాను. 1 కప్పు కందిపప్పును తీసుకుని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మంచి వాటర్ వేసుకొని ఒక ½ అవర్ నానబెట్టుకోవాలి. పప్పును నానబెట్టుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒక ½ అవర్ పప్పు నానిన తర్వాత ఇందులోకి మెంతులు కొద్దిగా వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి. టమాటా పప్పులో మెంతులు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పెద్దవైతే 3 టమాటాలు, చిన్నవైతే 4 టమాటాలు వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. పప్పులో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చెక్ చేసుకుందాము పప్పు ఉడికిందా లేదా అని. పప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఒకవేళ ఉడకలేదనుకుంటే మరొక 2 విజిల్స్ పెట్టుకుని ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా పలుకులు ఉండే విధంగా మెదుపుకోండి. పప్పును కొందరు బాగా చిక్కగా ఉండే విధంగా తింటారు, లేదా కొందరైతే పల్చగా ఉండే విధంగా ఇష్టపడతారు. మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఇష్టపడితే అలాగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టుకుని వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఏమీ వేయాల్సిన అవసరం లేదు, మనం పప్పులో వేసుకున్నాం కదా, సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లోకి కొద్దిగా వాటర్ వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు వైట్ రైస్ లేకే కాదు చపాతీలే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, చాలా సింపుల్గా టమాటా పప్పును చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.